ఇప్పుడు మనం ఎల్ఈడి డ్రైవర్ సర్క్యూట్ మనం చూస్తున్నాం. ఈ ఎల్ఈడీస్కి మనం ఇక్కడ ఒక పీసీబీ కనెక్ట్ చేసాం చూసారా. ఇందులో మనం ఇక్కడ 230 వోల్ట్ సప్లై ఈ వైర్స్ నుండి ఇస్తున్నాం. ఇక్కడ ఒక డివైస్ మీకు కనిపిస్తుందా? ఈ డివైస్ ఏంటి? డివైస్ పేరు VDR, వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్. సో ఇట్ ఈస్ ఏ రెసిస్టర్, కానీ దీని రెసిస్టెన్స్ వాల్యూ VDR, వోల్టేజ్తో డిపెండ్ అవుతుంది. ఈ పక్కన మీరు ఒక రెసిస్టర్, నార్మల్ రెసిస్టర్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఓకే, ఇది ఈ డివైస్ ఏంటిది? కెపాసిటర్. ఇదేంటిది? కెపాసిటర్. ఈ రెండు మీకు కెపాసిటర్స్ తెలుసు. ఇది ఒక కెపాసిటరు, ఇది మనం ఇక్కడ ఇండక్టర్గా యూజ్ చేస్తున్నాం. చూడండి, ఈ ట్రాన్స్ఫార్మర్లో 2 కనెక్షన్సే ఉన్నాయి ఓన్లీ, ఇంకో 2 కనెక్షన్స్ అనేవి మనం యూజ్ చేయట్లేదు. సో ఇది మనం ఇక్కడ ఇండక్టర్గా మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఒక బ్యాటరీ. ఈ వెనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ MB10F అని ఉంది. ఇదేంటిది? బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఇదేంటిది? బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఇక్కడ మనం 2 డయోడ్స్ ఉన్నాయి, సర్ఫేస్ మౌంటింగ్ డివైజెస్ అన్నీ ఉన్నాయి. ఓకే, రైట్. నోట్బుక్ సీన్ తీసుకొని మనము బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇస్తున్నాం MB10F. దాన్ని మళ్ళీ మనం దేనికి ఇవ్వాలి? ఫిల్టర్. ఇక్కడ రెసిస్టరు, కెపాసిటరు, ఈ ఫిల్టర్కి ఇస్తున్నాము. దీన్ని మళ్ళీ మనం ఇక్కడ IC9753 అనే ఎల్ఈడి డ్రైవర్ ఐసీకి మనం ఇస్తున్నాం. ఇది IC9753. ఈ డ్రైవర్ ఐసీ నుండి మనం డిఫరెంట్ మనకి ఇక్కడ రెసిస్టర్స్, డయోడ్స్, ఇక్కడ ఇండక్టరు, కెపాసిటర్ మనం కనెక్ట్ అయ్యడం చూసాం. దీని నుండి ఇక్కడ మనకి ఎల్ఈడీస్ అన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విధంగా మనం ఇచ్చే 230 వోల్ట్స్ ఏసీ ఏదైతే ఇస్తున్నామో RMS, 230 వోల్ట్స్ RMS, దీన్ని ఫైనల్గా ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ నుండి ఆల్రెడీ పల్సేటెడ్ డీసీగా మారింది. ఫిల్టర్ సర్క్యూట్ ప్యూర్ డీసీగా మారుస్తుంది. తర్వాత దీన్ని కాన్స్టెంట్ కరెంట్ మెయింటైన్ చేయడానికి ఈ డ్రైవర్, ఎల్ఈడి డ్రైవర్ వాడుతున్నాం. సో వీటికి వచ్చేది డీసీ వస్తుంది, కాన్స్టెంట్ కరెంట్ వస్తుంది. దీంట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినా ఇక్కడ కరెంట్ అనేది మారదు. ఓకేనా? కాబట్టి మనకేంటంటే ఈ ఐసీస్, ఈ పర్టికులర్గా మనం ఏవైతే ఈ ఐసీస్ ఉపయోగిస్తున్నామో ఈ ఐసీస్ మనకి కాన్స్టెంట్ కరెంట్ నుండి మనకి కాన్స్టెంట్ కరెంట్ ఇస్తే మనం ప్రొటెక్ట్ చేస్తాయి, ఆఫ్ చేస్తాయి.